వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, SCCL సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి మన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సింగరేణి వచ్చేసి లేటెస్ట్గా ఎగ్జామ్స్ని అయితే స్పీడప్ చేసేసింది. సింగరేణి రీసెంట్గా ఏమైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని చాలా త్వరగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకు చాలా క్లియర్గా వెబ్సైట్లో అయితే ఉంచడం జరుగుతుంది. రీసెంట్గా మనం ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కెరియర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని చూసినటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని న్యూసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో సెకండ్ పాయింట్ వచ్చేసి సిలబస్ ఫర్ 02-2024 అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు 02-2024కి సంబంధించినటువంటి సిలబస్. ఇది అఫీషియల్ సిలబస్. ఇందులోనే మనకు జేమెట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉంది. ఇందులోనే మనకు ఫిట్టర్ ఉంది. ఇందులోనే మనకు ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది అఫీషియల్ మనకు సిలబస్. సో ఇందులో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 యాజ్ వెల్ as పార్ట్ 2. సో ఇదివరకు మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో మెన్షన్ చేసినట్టు టోటల్గా మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి టెక్నికల్ పార్ట్, రెండోది వచ్చేసి జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. సో ఇది అఫీషియల్ సిలబస్ కాపీ. సో ఇక్కడ జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ కాపీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని అయితే మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు అసిస్టెంట్ ఫోర్మెన్కి సంబంధించి సిలబస్ ఇచ్చారు. అలాగే ఫిట్టర్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీ ఇచ్చారు. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అఫీషియల్ సిలబస్ కాపీ. కంపల్సరీ ఇందులో ఉన్న టాపిక్సే మనకి ఇక్కడ ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఈ 02-2024కి సంబంధించి ఇందులో టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి. పార్ట్ 1లో మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 120 మార్క్స్ ఉంటుంది. అలాగే పార్ట్ 2లో వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 30 మార్క్స్ ఉంటున్నాయి. సో 120 + 30 టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 150 మార్క్స్కి. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో 02-2024కి సంబంధించి సో వాళ్ళకి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మనకు 01-2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అవి అయిన 15 డేస్లోగా మనకు 02-2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మనకు ఓవరాల్గా ఆగస్టు 3rd వీక్లో కానీ సెప్టెంబర్ 1st వీక్లో కానీ మనకైతే 02-2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా CBT ఫామ్లోనే ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మాట్గానే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.